గల మా ప్రభువా ప్రేమయ్యున్నావయా, ప్రేమ గల మా ప్రభువా ప్రేమయ్యున్నావయా, ప్రేమ గల మా ప్రభువా. నీదు ప్రేమ నిత్యమైనది, కరుణతో నాకాశించే. నీదు ప్రేమ నిత్యమైనది, కరుణతో నాకాశించే. నిక్కముగా రుజువాయెను ప్రాణమిచ్చుట ద్వారానే, నిక్కముగా రుజువాయెను ప్రాణమిచ్చుట ద్వారానే, ప్రేమ గల మా ప్రభువా. మరణమంతా బలము గలది, నీదు ప్రేమ ప్రభువా. మరణమంతా బలము గలది, నీదు ప్రేమ ప్రభువా. వరదలార్పజాలవు విజయుడా నీ ప్రేమను, వరదలార్పజాలవు విజయుడా నీ ప్రేమను, ప్రేమ గల మా ప్రభువా. ఈ మెసేజ్లోని అంశం ప్రార్థన. ఎడతెగక ప్రార్థన చేయడం ఎలా, లేదా ప్రేయర్. అపోస్తల కార్యం 2:42లో, అపోస్తల కార్యం 2:42లో వీరు అపోస్తల బోధయందును సహవాసమందును రొట్టె విచ్చుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక యుండిరి అని ఉంది. లాస్ట్ చూద్దాం. ప్రార్థన చేయుట యందును ఎడతెగక యుండిరి. ఎడతెగక అంటే కంటిన్యూస్గా, ఆపకుండా, అంటే 24 గంటలు ప్రార్థన చేస్తూ ఉండడం అని అర్థం. మనం ఈ వాక్యం చదవగానే 24 గంటలు ప్రార్థన చేయడం ఎలా అబ్బా సాధ్యమేనా, అది ఎన్నో పనులు ఉంటాయి, ఎంతో బిజీగా ఉంటాం మనం లేచినప్పుడు పడుకునేంత వరకు. అసలు కాసేపు హాఫ్ అన్ అవర్ ప్రేయర్లో కూర్చున్నా కూడా మనము ఒక చోట పెట్టలేము మన ఆలోచనల్ని. అయితే వీరు అపోస్తల బోధయందు ఉంది కదా, ఆ వీరు ఎవరు అని అంటే 41వ వచనంలో వాక్యం అంగీకరించి బాప్తిసం తీసుకున్న వాళ్ళని ఉంది. ఒకసారి చూడండి, ఒకసారి మీరు గమనించుకోండి. 41వ వచనం కూడా చదివితే మీకు ఇది అర్థమవుతుంది వీరు అనే వాళ్ళు ఎవరనేది. అయితే ఇంకా చెప్పదలుచుకుంది ఏంటంటే 24 గంటలు ప్రార్థన చేయాలి అని వాక్యం సెలవిస్తుంది. అయితే మనకు అది సాధ్యం కావట్లేదని మనం అనుకుంటున్నాం. దేవుని వాక్యం ఏది కూడా రాయించిన ఏదైనా కానీ అది ప్రతి వ్యక్తికి సాధ్యమయ్యేదే దేవుడు రాయించాడు. సాధ్యం కానిదేది బైబిల్లో లేదు, సాధ్యమే. ఎలా సాధ్యం మరి? 24 hours మనం ప్రార్థన చేయడం ఎలా సాధ్యం? అది ఎంత ఈజీ? కష్టమా? అసలు ఈజీనా? ఈజీ అయితే ఎలా, కష్టమైతే మరి ఏం చేయాలి? చూడండి, 1 కొరింథీ 6:19లో మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా. మనలో అంట పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తున్నాడు. ఆయనకు మనం ఆలయంలో దేవుడు ఎప్పుడు ఉంటాడు, అంటే మనలో దేవుడు ఎప్పుడు ఉంటాడు. ఎవరైతే రక్షణ పొందారో, యేసుక్రీస్తు దేవుడని ఎవరైతే అంగీకరించారో వారి జీవితాల్లో, వారి హృదయాల్లోకి పరిశుద్ధాత్మ దేవుడు అప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చేస్తాడు. ఇంకెప్పటికీ మనతోనే ఉంటాడు ఆయన. ఎవరైతే దేవుని అంగీకరించారో వాళ్ళతోనే ఎప్పటికీ ఉండడానికి ఆయన ఒక్కసారి క్రీస్తుని అంగీకరిస్తే ఇంకా పరిశుద్ధాత్మ దేవుడు వచ్చేస్తాడు. ఇంకెప్పటికీ యుగ యుగములు మనతోనే ఆయన ఉంటాడు. మనం ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తాడు. మనం చనిపోతే మనతో పాటు ఆయన కూడా వచ్చేస్తాడు. మనం ఎక్కడుంటే అక్కడ ఆయన మనతో పాటు ఉంటాడు. అయితే మనలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. అయితే ఇంకొక రిఫరెన్స్ చూడండి, 2 సమూయేలు 12:8 చూడండి. 2 సమూయేలు 12:8లో దావీదు బెత్షెబా వాళ్ళ స్టోరీ ఉంది. అందులో దావీదు బెత్షెబా విషయంలో ఏ విధంగా పాపం చేశాడనేది 11, 12 అధ్యాయాల్లో క్లుప్తంగా రాయబడి ఉంది. ఇక్కడ దావీదు ఒక బెత్షెబాతో పాపం చేస్తే ఆ విషయమై దేవుడు ఏమంటున్నాడు అనే వాక్యమే మనకు ఇక్కడ చాలా ప్రధానమైంది. 2 సమూయేలు 12:8లో దేవుడు అంటున్నాడు, నీ యజమాని స్త్రీలన్నీ కౌగిట చేర్చి ఇశ్రాయేలు వారిని యూదా వారిని నీ చేతికి అప్పగించి తిని
ఇది చాలదని నీవు అనుకున్న ఎడల నేను మరి ఎక్కువగా నీకు ఇచ్చేందును. అయితే ఆ 8వ వచనంలో ఈ లాస్ట్ సెకండ్ హాఫ్, ఇది చాలదని నీవు అనుకున్న ఎడల నేను మరి ఎక్కువగా నీకు ఇచ్చేందును. ఇక మిమ్మల్ని ఒక అబ్జర్వ్ చేయమని చెప్తున్నాను. ఏమంటే దేవుడు ఇది చాలదని నువ్వు నాకు చెప్పి ఉంటే నేను మరి ఎక్కువ ఇచ్చి ఉండేవాడిని, లేదా ఇది చాలదని నువ్వు నాకు ప్రార్థన చేసి ఉంటే నేను నీకు ఇంక ఇచ్చి ఉండేవాడిని అని చెప్పడం లేదు. కానీ ఇది చాలదని నీవు అనుకున్న ఎడల, నువ్వు అనుకొని ఉంటే నేను ఇంకా ఎక్కువ ఇచ్చి ఉండేవాడిని. అదేంటి, మనం అనుకుంటే దేవుడు ఎలా ఇస్తాడు అంటే ఇక్కడ అనుకోవడమే ప్రార్థన చేయడం అని ఈ వాక్యాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. మనం ఏదైనా అనుకోవడమే ప్రార్థన చేయడం. ఎందుకు అనంటే మనలో ఉన్నది పరిశుద్ధాత్మ దేవుడు కాబట్టి మనం ఏమన్నా కూడా ఆయనతోనే అంటాము. ఇది ఒక ఓపెన్ సీక్రెట్. కానీ అంతగా మనం దాన్ని ధ్యానించకపోవడం వల్ల మనకు ఆ విషయం ఇన్ని రోజులు తెలియదు. మనలో మనం ఏం మాట్లాడుకున్నా అది మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవునితోనే మనం మాట్లాడుతున్నాం. ఈ వాక్యం చూడండి, కొరింథీలో మన దేహం దేవునికి ఆలయం, అంటే మన లోపల పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఇక్కడ ఇది చాలదని నీవు అనుకునే ఎడల, నువ్వు అనుకుంటే అది ఎవరికి చేరేది, నాకు చేరేది, ఎందుకంటే లోపల నేను ఉన్నాను. దావీదుకు తెలుసు దేవునికి తాను నివాస స్థలం అని తెలుసు, ఆయనలో పరిశుద్ధాత్మ దేవుడు జీవిస్తున్న సంగతి తెలుసు. తను ఏమనుకున్నా కూడా ఆ విషయం పరిశుద్ధాత్మ దేవుడితోనే చెప్తున్నట్లుగా ఆయనకు తెలుసు. అయితే ఇక్కడ అదే దేవునికి కూడా ఆ విషయం తెలుసని దావీదుకు తెలుసు, దావీదుకి ఈ విషయం తెలుసని దేవునికి తెలుసు, ఇద్దరికీ తెలుసు. దావీదు మనసులో ఏమైనా అనుకుంటే అది దేవునితోనే అంటున్నాడు అనే సంగతి దావీదుకు తెలుసు, దేవునికి తెలుసు. దావీదుకు తెలుసు అని దేవునికి తెలుసు, దేవునికి తెలుసు అని దావీదుకు తెలుసు. కాబట్టి మనం ఏమనుకోవడం అన్నా అది దేవునితో అనడమే. ఉదయం లేచినప్పుడు పడుకునేంత వరకు నిద్రలో సైతం మీరు ఏమనుకున్నా ఏం చేసినా అది మీతో మీరు ఏం మాట్లాడుకున్నా అది మీరు మీలోని పరిశుద్ధాత్మ దేవునితోనే మాట్లాడుతున్నారు. కాబట్టి ఈ విధంగా మీరు లేచినప్పుడు పడుకునేంత వరకు 24 గంటలు కూడా మీరు ప్రార్థన చేస్తున్నారు. మీలో మీకు తెలియకుండానే పరిశుద్ధాత్మ దేవుడు ఇన్ని రోజులు ప్రార్థన చేస్తున్నాడు. అయితే ఈరోజు మీకు ఆ విషయం అర్థమైంది. ఆ రహస్యం మీకు కొన్ని వాక్యాల ద్వారా దేవుడు బయలుపరిచాడు. ఏమనంటే మీరు కూడా 24 గంటలు ప్రార్థన చేస్తున్నారు అని. అదేవిధంగా రోమా 8:26లో చూస్తే ఇక్కడ మనం మన ప్రార్థన గురించి రాయబడి ఉంది. తీయండి ఒకసారి, రోమా పత్రిక 8:26. ఇందులో ఏముందంటే, అటువలి ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. ఏలయనగా మనం యుక్తంగా ఎలాగో ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షంగా విజ్ఞాపన చేయుచున్నాడు. మన పక్షాన విజ్ఞాపన చేసేది ఆత్మదేవుడే. మనం ఏదో కూర్చొని కాసేపు మన నోటికొచ్చినని వల్లిస్తాం కానీ అది సత్యమైనది కాదు. కానీ మన హృదయంలో నిజంగా ఏముంది అనేది మనతో మనం మాట్లాడుకున్నప్పుడే మనకు స్పష్టంగా తెలుస్తుంది. మనతో మనం కరెక్ట్గా మాట్లాడుకుంటాం, మనతో మనం నిజాయితీగా మాట్లాడుకుంటాం. కోపం ఉంటే కోపాన్ని వ్యక్తం చేస్తాం, సంతోషం ఉంటే సంతోషాన్ని వ్యక్తం చేస్తాం. కానీ ప్రార్థనలో మనం నటిస్తాం చాలాసార్లు దేవుని కోపం వస్తుందేమో అని. కనుక నువ్వు ఏదో కాసేపు మూలలో కూర్చొని మోకరించి ఏదో ప్రార్థన చేసినంత మాత్రం అది ప్రార్థన అయిపోదు. కానీ యథార్థత ఎక్కడుంటుందో అదే ప్రార్థన. నీతో నువ్వు యథార్థంగా మాట్లాడుకుంటావు కాబట్టి అది ఎవరు మాట్లాడిస్తారు అంటే పరిశుద్ధాత్మ దేవుడే. ఆయననే మాట్లాడిస్తాడు. లోపల ఉండి వినేది కూడా ఆయన్నే. ప్రార్థన ప్రాసెస్ అంతా కూడా పరిశుద్ధాత్మ దేవుడే మీలో ఉండి జరిగిస్తున్నాడు. ప్రార్థన మీరేదో మీ స్వశక్తితో చేసేది కాదు. అసలు ప్రార్థన అంటే దేవునితో మనం మాట్లాడడం, దేవుడితో మనం మాట్లాడడం, మనతో దేవుడు మాట్లాడడం. మరి మనుషులతో కూడా మాట్లాడతాం కదా, దాని ఎందుకు ప్రార్థన అనము అని అంటే మనుషుల సంభాషణలో యథార్థత ఉండదు. దేవుని దగ్గర యథార్థత ఉంటుంది. దేవుడు మనతో అబద్ధం చెప్పడం, మనం దేవునితో అబద్ధం చెప్పాము. అయితే మనం మోకరించి ప్రార్థించి దేవుని దగ్గర ఎన్నో చెప్తాం, మన హృదయంలో ఉంచుకొని బయట కూడా చెప్తాం. కాబట్టి అది కాదు కానీ ప్రార్థన మీతో మీరు మాట్లాడుకునేదే నిజమైన ప్రార్థన. మీతో మీరు ఏదైతే మాట్లాడుకుంటారో అదే నిజమైన ప్రార్థన. కనుక మీరు లేచినప్పటి పడుకునేంత వరకు నిద్రలో సైతం మీరు కంటిన్యూస్గా ప్రార్థన చేస్తూనే ఉన్నారు. ఎప్పుడైతే మీరు ఈ విషయాన్ని గ్రహిస్తారో మార్పులు వస్తాయి. మీ ఆత్మీయ జీవితం అభివృద్ధి చెందుతుంది. మీ ఆత్మీయ జీవితము ఇంకా ఆత్మీయ జీవితంలో మీరు ఎదుగుతారు. ఈ అంశాన్ని మీరు అర్థం చేసుకుంటే. దేవుడి వాక్యాన్ని దీవించును గాక.